అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ నేర్పిన కళ. ఈరోజు మన ఛానల్లో ఇలా ఈ డిజైనరీ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో నేను కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. మీరు చూసినట్టయితే ఈ హ్యాండ్స్ డిజైన్ చాలా బాగుంటుంది. ఇది 32 సైజ్ ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది. పైగా ఈ వీడియోలో నేను మొత్తం టేప్ మెజర్మెంట్తోనే చూపిస్తున్నాను. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ డిజైన్ వేసుకునేటప్పుడు కూడా క్లాత్ ఎలా తీసుకోవాలి, ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి, కటింగ్ ఎలా ఉంటుంది నేను స్పెసిఫిక్గా క్లియర్గా చెప్పాను, కొత్త వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలని. సో మీరు వీడియో కంప్లీట్గా చూస్తే కటింగ్ నేర్చుకుంటారు, అలాగే స్టిచ్చింగ్ కూడా నేర్చుకుంటారు. ఇదే కాకుండా మన అమ్మ నేర్పిన కళలో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫస్ట్ ఇదైతే మన బ్లౌజ్ పీస్ క్లాత్. ఇది మన బ్లౌజ్ పీస్ క్లాత్, ఇది మన లైనింగ్. ఫస్ట్ మనం లైనింగ్ పైన కట్ చేసుకుందాం. ఇది మన అనామిక లైనింగ్స్ ఉంటాయి చూసారా, 80 సెంటీమీటర్స్ది ఆ లైనింగ్ అన్నమాట. సో చూడండి, హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. ఇలా హాఫ్ ఫోల్డ్ చేసేసి సో మొత్తం మన విడ్త్ అనేది 21 ఇంచులు సరిపోతుందండి 32 సైజ్ వాళ్ళకి. సో 21 ఇంచులు తీసుకోండి. ఇలా తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ క్రాస్ ఫోల్డ్ చేయాలి. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇలా క్రాస్ ఫోల్డ్ మళ్ళీ ముందుకు ఫోల్డ్ చేసుకొని ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు మనకు దీంట్లో నుంచి ఫ్రంట్ పోర్షన్ బ్యాక్ పోర్షన్ రెండు వస్తాయి కాబట్టి ఇలా ముందుకు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. సో దీంట్లో నుంచి మనకు ఫ్రంట్ పోర్షన్ ఇంకా బ్యాక్ పోర్షన్ అనేది వస్తుంది. సో దీని యొక్క లెంత్ చూపిస్తాను. సో మనకు మొత్తం 14.5 అయితే సరిపోతుంది. 14 ఇంచున్నర, ఇది 15 వచ్చింది. సో కుట్టుకు హాఫ్ ఇంచ్ పోను ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఓకేనా. సో ముందు గల్లా 4 ఇంచులండి పొడవు, వెడల్పు 3.5. సో వెడల్పు అనేది 3.5 ఇంచులు. సో ఇలా గీసేసుకొని మనం ఇది కొంచెం బోట్ నెక్ లాగా ఉంటుంది కాబట్టి ఇలా బోట్ నెక్ లాగా గీసేసేయండి. సో ముందుకి వెనక్కి ఇలాగే ఇచ్చేసుకుందాము. తర్వాత మనకు బ్యాక్ హోల్ కూడా ఇచ్చాను చూసారా, అది కూడా నేను చూపిస్తాను. 2.5 ఇంచులు. అలాగే సంక కింద ఒక 6 ఇంచులు తీసుకుందాం. కొత్తగా గీసేవాళ్ళు ఇది డబ్బాలాగా గీసుకొని 1 ఇంచు లోపలికి తీసుకోండి. అలవాటు ఉంటే ఇంకా క్రాస్గా గీసేసేయండి. సో ఇదైతే కట్ చేసేద్దాం ఇంకా మనం. సో ముందుకు వెనక కట్ చేశాను, ఈ గల్ల కూడా కట్ చేశాను. సో నేను ముందుకి లోతుగా కట్ చేసుకున్నానండి. సో వెనకాల కాస్త పైకి గీసుకుంటున్నాను. ఇది వెనకాల సైడ్ అన్నమాట. సో నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే మనం ముందుకు కాస్త లోతుగా ఇస్తాం కదా, అందుకని ఇప్పుడు స్పెసిఫిక్గా ముందుకు లోతు గీసుకొని వెనకాల కాస్త పైకి గీసుకుంటున్నాను. సో ఇప్పుడు అలాగే వెనకాల నెక్ 3 ఇంచుల వరకు తీసుకుంటున్నానండి. ముందు 4 ఇంచులు తీసుకున్నాం కదా, వెనకాల 3 ఇంచుల వరకు తీసుకుంటాను. సో వెనకాల కాస్త డిజైన్ ఉంది కాబట్టి 3 ఇంచుల వరకు మాత్రమే తీసుకున్నాను. ఇంకా దాన్ని ఇలా కట్ చేసేస్తున్నాను. సో కటింగ్ అయిపోయింది కదా ఇది కూడా. సో ఇప్పుడు చూడండి, మనకు ముందు ఇక్కడ ప్రిన్స్ కటింగ్ లాగా వస్తుంది కాబట్టి సో ఈ మెజర్మెంట్ జాగ్రత్తగా చూడండి. 3.5 ఇంచులు పొడవు, 5 ఇంచులు. సో ఇలా గీసేసి ఇక్కడ నుంచి సంక మధ్యలో వరకు ఇలా వచ్చేలాగా గీసేసుకోండి. చూస్తూ గీయండి, అది సంక మధ్యలో దాకా కరెక్ట్గా రావాలి. అలాగే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే మెజర్మెంట్ పెట్టుకొని గీసేసుకోండి. మూడున్నర, లెంత్ 5 ఇంచులు కదా. సో ఇలా పెట్టేసి గీసేసుకోండి. ఇది మన సంక మధ్యలోకి రావాలి.
అయిపోయింది కదా. సో ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పోర్షన్ది కంప్లీట్గా అయిపోయింది. బ్యాక్ మనకు హోల్ వస్తుంది కాబట్టి సో దానికోసమని నేను డిజైన్ ఎలా గీసుకోవాలో చూపిస్తున్నాను. ఇంచున్నర, ఒక ఇంచున్నర వదిలేయండి. ఇప్పుడు కింది నుంచి 4 ఇంచులు వదిలేయండి. సో కింది నుండి 4 ఇంచులు ఇలా వదిలేసాక దీన్ని మనం ఓవెల్ షేప్లో గీసుకుంటున్నాము. సో వెడల్పు ఎంత ఉంటుంది అంటే 3 ఇంచుల వరకు ఉంటుందండి. సో 3 ఇంచులు ఇలా మార్కింగ్ పెట్టేసి కన్వీనియంట్గా ఇలా గీసుకోవాలి. దాన్ని మనం కట్ చేసుకుందాం. కింద మనకు ఉక్సులు వస్తాయి, పైన కూడా ఒక ఉక్స్ వస్తుంది. ఇంక కింద కూడా కట్ చేస్తున్నాను. కింద కూడా మనకు బ్యాక్ సైడ్ 2 పిరీట్లు వస్తాయి కదండి. సో ఆ మెజర్మెంట్ చూపిస్తున్నాను. 3.5 ఇంచుల వెడల్పు, అలాగే పొడవు అనేది 3 ఇంచులు, 2.5 ఇంచులు. ఇదే మెజర్మెంట్తో ఇంకొక సైడ్ కూడా ఇలానే పిరీట్ పెట్టేసేయండి. ఇది మిగిలిన క్లాత్ అన్నమాట. దీంట్లో మనకు హ్యాండ్స్ రావాలి. సో డబల్ ఫోల్డ్ చేసుకోండి, 2 హ్యాండ్స్ కాబట్టి ఇంకొక ఫోల్డ్ చేస్తున్నాను. సో మొత్తం మన హ్యాండ్ లెంత్ ఎంత అంటే మనకు 10 ఇంచులు వచ్చింది. సో ఇది ఎంత చూసుకుందాం. సో మొత్తం ఇది 12 ఉంది, మనకు 11 సరిపోతుంది. సో 11 ఇంచెస్ అండి మన హ్యాండ్ లెంత్. సో 11 కాబట్టి 11కు మార్కింగ్ పెట్టుకుంటున్నాను. వెడల్పు ఎంత ఉంది అంటే 7.5 ఇంచులు ఉందండి. సో మనకి అట్లీస్ట్ 8.5-9 పడుతుంది. ఇంత అయితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఎలాగో మనం మధ్యలో డిజైన్ ఇస్తున్నాం కాబట్టి ఇది సరిపోతుంది ఎగ్జాక్ట్గా. సో డిజైన్కి పోతుంది కాబట్టి సరిపోతుంది మనకు. సో మొత్తం మనం తీసుకుంది ఎంత 11 ఇంచులు కదా. సో భుజం మీద నుంచి కింది వరకు 11, సంక కింద 8 మాత్రమే ఉండాలి కాబట్టి సో ఇక్కడ ఇలా గీస్తున్నాను 8. సో దాన్ని క్రాస్గా కట్ చేసుకుందాము ఇలా. సో ఇది కట్ చేసేసేయండి. అలాగే హ్యాండ్స్ కూడా సపరేట్ చేసుకుందాం. ఇది మధ్యలో కట్ చేసేసుకుందామండి. సో మధ్యలో మనకు ఆ డిజైన్ వస్తుంది కాబట్టి ఇంకా మధ్యలో కట్ చేసుకుంటే ఇంకా డిజైన్ కూడా వాటికి అటాచ్ చేసేసేయచ్చు. సో ఇలానే కట్ చేసి ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంటుంది చూసారా, దాని మీద ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాము. ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఇదే మెజర్మెంట్తో కట్ చేసుకుందాము. సో ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా ఉంది కాబట్టి సో 3 ఇంకా మనము మన బ్లౌజ్ పీస్ క్లాత్ పైన పెట్టి కట్ చేసుకుందాము. సో ఫస్ట్ ఈ బార్డర్ అనేది హ్యాండ్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి హ్యాండ్స్ కట్ చేసేద్దామండి. ఇలా డబల్ ఫోల్డ్ చేస్తున్నాను 2 చేతులు కాబట్టి. ఇలా హ్యాండ్స్ని వీటిపైన వేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ మందం అన్నమాట ఇది. అలాగే మధ్యలో కట్ చేయాలి, మధ్యలో డిజైన్ వస్తుంది. సో నేను డిజైన్ వేసేటప్పుడు చూపిస్తాను ఎలా వేసుకోవాలి అనేది. ఇంకా మధ్యలో కూడా కట్ చేస్తున్నాను. సో హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా. నేను నెక్స్ట్ ఇంకా బాడీ పార్ట్స్ కట్ చేసేస్తానండి. ఇంకా మన ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్ కూడా ఉంది కాబట్టి ఆల్రెడీ లైనింగ్ కట్ చేసాం కాబట్టి ఆ లైనింగ్ దీని మీద పెట్టేసి కట్ చేసుకుందాం. సో డైరెక్షన్ అనేది మొత్తం మీదికే చూడాలి కదా. సో ఫ్రంట్ పోర్షన్, బ్యాక్ పోర్షన్. సో ఇది కొంచెం డిజైన్ ఉంది కాబట్టి క్లాత్కి రెండిటి ముందు పోర్షన్, వెనకాల పోర్షన్ డిజైన్ ఒకే డైరెక్షన్లో చూడాలి. సో ఇలా ఒక్కదానిపైన ఒకటి ఇలా వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది.
ఇంకా దీన్ని మనం కట్ చేసేద్దాం ఈ మెజర్మెంట్తో. సో కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్కి మధ్యలో డిజైన్ వేసాం కాబట్టి ఆ డిజైన్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో అది చూద్దాం. ఇంకా ఇది మొత్తం 5 ఇంచులు ఉందండి. డబుల్ ఫోల్డ్ చేశాను, ఇంకొక ఫోల్డ్ కూడా చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకు ఆ డిజైన్ కోసమని చిన్న చిన్నవి స్క్వేర్ షేప్లో ఉన్నవి కావాలండి. సో దాని యొక్క లెంత్ 2.5 ఇంచులు, వెడల్పు 2.5 ఇంచులు. ఓకేనా? లెంత్ 2.5 ఇంచులు, వెడల్పు 2.5 ఇంచులతో ఇలా స్క్వేర్ షేప్లోవి కావాల్సినవి తీసుకోండి. అంటే ఒక హ్యాండ్కి 4 అంటే 8, ఇంకొక హ్యాండ్కి 8 అంటే ఆల్మోస్ట్ 16 పడతాయండి ఇలాంటివి స్క్వేర్ షేప్లో ఉన్నవి. సో మీరు అలా కట్ చేసుకోండి. ఎన్ని కన్వీనియంట్గా ఉంటే అన్ని కన్వీనియంట్గా తీసేసుకొని కట్ చేసుకోండి. మనం ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ కట్ చేసాము, బ్యాక్ పోర్షన్ కట్ చేసాము, హ్యాండ్స్ కట్ చేసాము. అలాగే షేప్ పట్టీలు అవి ఏం అవసరం లేదు, ప్రిన్స్ కటింగే పెట్టాం కాబట్టి మిగిలిన క్లాత్ మీరు అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటూ కట్ చేసుకోండి ఎన్ని వస్తాయో ఏంటి అనేది. సో ఇలా 2.5 ఇంచుల పొడవు, 2.5 ఇంచుల వెడల్పుతో కట్ చేసుకోండి. ఇలా క్రాస్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకొని ఇంకోటి కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసి మనం బ్లౌజ్కి అటాచ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో చూపిస్తున్నాను చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నా అనేది. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి, నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఈ చివర్లో కుట్టు వేసుకోవాలి. సో ఈ చివర్లో కుట్టు వేసుకుంటున్నాను చూడండి. అన్నీ ఇలాగే కుట్టుకోండి. ఫస్ట్ అయితే ఇలా కుట్టుకున్న తర్వాత కట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను ఎలా అటాచ్ చేసుకోవాలని. సో అన్నీ స్టిచ్ చేశాను చూసారా? సో ఇది కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ డైరెక్షన్ అలాగే ఇది ఇలా మధ్యలో కుట్టు వేసుకోవాలి. అంటే ఇవి రెండు అటాచ్ చేసి కుట్టుకుంటున్నాం అనమాట. సో రఫ్ వేయడం మర్చిపోకండి. రఫ్ వేస్తేనే అవి కాస్త ఆగుతాయి అన్నమాట. సో రఫ్ వేయడం మర్చిపోకండి. సో ఇలా రెండు అపోజిట్ డైరెక్షన్లో పెట్టేసి మధ్యలో మనం అటాచ్ చేస్తున్నాం అనమాట. సో వీటిపై నుంచి మనకు బటన్స్ వస్తాయండి. సో లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నేను హ్యాండ్కి వేయడం చూపిస్తున్నాను, అలా అయితే మీకు అర్థమైపోతుంది కంప్లీట్గా. సో ఇది మన లైనింగ్ అనమాట. సో దీని మధ్యలో డిజైన్ వస్తుంది. సో నేను వేసి చూపిస్తాను ఎలా అనేది. ఇలా అర్థమైంది కదా? ఇలా రావాలి అంటే ఒక సైడ్ కంప్లీట్గా కుట్టేసుకోవాలన్నమాట మనం. సో నేను ఇంకా కావాల్సినన్ని అడ్జస్ట్ చేస్తూ ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసి ఒకటేసారి కుడుతున్నాను. సో ఒక్కొక్కటి కుట్టడం వల్ల కాకుండా సో ఒకసారి ఎన్ని సరిపోతాయో అన్ని వేసేసుకొని అడ్జస్ట్ చేసి దాని తర్వాత ఒకటేసారి మొత్తం కుట్టేసేద్దాం. సో దీనికి 4 సరిపోయాయి కదా. ఇంకా మీ స్లీవ్ లెంత్ బట్టి ఎన్ని ఉంటే అన్ని వేసుకోండి. సో ఇక్కడైతే నాకు 4 సరిపోయాయి కాబట్టి సో ఈ చివరి నుంచి నేను కుట్టేస్తున్నాను చూడండి. ఇలా కుట్టేసిన తర్వాత దీనిపై నుంచి మన బ్లౌజ్ పీస్ క్లాత్ కూడా వేస్తాను. సో నేను ఎలా వేస్తున్నానో కాస్త గమనించండి. సో ఈ ఎక్సెస్ వచ్చింది చూసారా? ఎక్సెస్ కాస్త లోపలికి మలుచుకోవాలి. మనం చేతి పంపకం వేసుకుంటాం కదా, సో దానికి కింద అక్కడ మిగిలిందనమాట. సో చూసారా ఇవి ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఈ లైనింగ్ లోపలికి మలిచేసుకొని చివర్ను స్టిఫ్నెస్గా కుట్టించుకోవాలి. ఇటు చివరి నుంచి మళ్ళీ మనకు హ్యాండ్ ఉంటుంది చూసారా, ఈ సైడ్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. సో చూడండి, కొత్తగా చేసేవాళ్ళు ఫస్ట్ స్టిఫ్నెస్కి కుట్టించుకోండి, అప్పుడైతే అది మీకు కన్వీనియంట్గా ఆగుతుంది పట్టుకోవడానికి. సో ఇలా ఉంటుంది చూసారా, ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా మనం జాయిన్ చేసుకుందాము. ఇంకా ఎట్ ఏ టైం లైనింగ్ కూడా పెట్టేసి జాయిన్ చేసుకుందాము ఇలా. సో వేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి, మనకు అవి నీట్గా కార్నర్కి రావాలి ఇలా. చూడండి ఇలా
నెమ్మదిగా కుట్టేసుకోండి. చూసారా, ఇక్కడ వరకు తెచ్చేసుకున్నాను కదా. సో ఇక్కడి వరకు అటాచ్ చేయడం అయిపోయింది. సో నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇలా అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఈ లైనింగ్ని ఇక్కడ స్టిఫ్గా ఉండడానికి చివర్లో కుట్టేసుకుందామండి. అలా వేసుకుంటే ఇది స్టిఫ్గా కనిపిస్తుంది. సో చూసారా ఎంత బాగుందో, వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా కాస్త కలర్ కాంట్రాస్ట్ ఉన్న వాటికి ఇలా డిఫరెంట్గా కుట్టుకోవాలి అంటే ఉన్న బ్లౌజ్ మెటీరియల్ క్లాత్లోనే ఆ క్లాత్తోనే ఇలా కుట్టేసుకోవచ్చు. సో ఇది నార్మల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. కాస్త డిజైన్గా వేసుకోవాలి, కాస్త డిఫరెంట్గా వేసుకోవాలి అనే వాళ్ళకు బాగుంటుందండి. సో పక్కాగా మీరు ట్రై చేయండి. సో చూసారా ఇలా ఉంటుంది. వీటిపై నుంచి మనకి ఇక్కడ బటన్స్ వస్తాయి. అలాగే భుజం పైన మనకు కుట్టుకునేటప్పుడు కన్వీనియంట్గా ఉండాలి కాబట్టి కాస్త క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసేసి జస్ట్ పైన ఇలా కొంచెం క్లాత్ వరకు ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే భుజం పైన మనకు కరెక్ట్గా ఇలా జారిపోకుండా కరెక్ట్గా ఉంటుంది. సో చూసి వేసుకోండి, ఎంత లెంత్ ఎంత ఉంది చూసి వేసుకోవాలి. ఇగ్గి పట్టకండి, అక్కడ ముడతలాగా వస్తుంది. సో ఎంత కన్వీనియంట్గా ఉంటుందో అంత చూసేసి ఇలా కుట్టాలి. ఆ ఎక్సెస్ కట్ చేసేద్దాం ఇంకా మనం. చూసారా ఇలా ఉంటుంది. అలాగే ఇప్పుడు కింద చూసారా ఈ క్లాత్ అనేది ఎక్సెస్ క్లాత్, ఇది లోపలికి మనం ఫోల్డ్ చేసుకొని పంపకం వేసుకోవాలి. చేయి పంపకం వేసుకుంటాం కదా, సో దానికోసం అనమాట ఇది. ఇలా ఉంటుంది. ఇలా అర్థమైంది కదా. సో చేయి పంపకం వేసుకుంటాం కాబట్టి నేను ఇంకా ఇది ఫోల్డ్ చేసి కుడుతున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా. ఈ చివరి వరకు ఇంకా కుట్టేసేయండి. సో ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసేయండి. సో దీనిపైన బటన్స్ వస్తాయని చెప్పాను కదా. సో బటన్స్ కూడా మనకు ఒక 5 రూపీస్కి ఒక బటన్ ఉంటుందన్నమాట. ఆ బటన్స్ వీటిపైన పెట్టేయాలి. సో నేను బటన్స్ కూడా చూపిస్తున్నాను. సో ఇవి సిల్వర్ కలర్ ఫ్లవర్ షేప్లో వచ్చాయండి మధ్యలో. ఇక్కడ మనం బటన్ కుట్టడానికి హోల్ కూడా ఉంటుంది. మనం ఇంకా సూది దారం పెట్టేసి కుట్టేస్తే సరిపోతుంది. ఇలా ఉంటుందండి. సో బటన్స్ కూడా కొట్టేసి చివరికి 2 చిన్న హ్యాంగింగ్స్ కూడా ఇచ్చామనుకో నీట్గా ఉంటుంది. లేదా ఇలా కూడా బాగానే ఉంటుంది. చూసారు కదా ఫైనల్ లుక్ ఎంత బాగుందో. మీరు పక్కాగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ చిన్న హ్యాంగింగ్స్ అనేవి లాస్ట్ కార్నర్ ఉంటుంది చూసారా, లాస్ట్ కింది దాంట్లో, అది మనం కింద హ్యాంగింగ్ వేసుకుంటే బాగుంటుంది. సో నేను కుట్టి చూపిస్తున్నాను. దీనికి ఆల్రెడీ కుట్టడానికి ఇలా బటన్ లాగా ఉంది కాబట్టి ఇది కుట్టేసి ఆ 2 హ్యాంగింగ్స్ కూడా అటాచ్ చేస్తున్నాను. సో ఇది జాగ్రత్తగా చూడండి. ఇలా సో ఈ హ్యాంగింగ్స్ అనేవి పింక్ కలర్లో ఉన్నాయండి. మనకు పింక్ కలర్ కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి పింక్ కలర్లో ఉన్నాయి ఇవి. ఇలా కుట్టేసుకోవాలి మనం ఇప్పుడు. సో మిగతా వాటికి కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలి. నేను 2 హ్యాండ్స్ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. మీకు ఉన్న క్లాత్తోనే ఇలా కాస్త వెరైటీగా కొంచెం డిజైన్ లాగా కుట్టుకోవచ్చు అంటే ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి. నెక్స్ట్ చూడండి నేను ఏం చేస్తున్నాను, ఇలా హాఫ్ కరెక్ట్గా మలుచుకొని ఆ సైడ్స్ అనేవి అన్ఈవెన్గా ఉన్నాయి కాబట్టి ఆ సైడ్ కట్ చేసేస్తున్నాను, నీట్గా చేసేసుకుంటున్నాను. చూసారా ఇలా. సో ఇది మన ఫైనల్ లుక్ అండి. హ్యాండ్స్వి ఇవి అటాచ్ చేసి వేసుకున్న తర్వాత శారీతో వేసుకుంటే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సో మీరు ట్రై చేయండి. ఒకటే ప్లెయిన్ కలర్లో కాకుండా ఇలా డిఫరెంట్ 2 కలర్స్లో వచ్చినాయి ఉంటే ఇంకా మంచి లుక్ ఉంటుంది. సో ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకా ఇది మన ఫ్రంట్ పోర్షన్ అండి. లైనింగ్ ఇంకా బ్లౌజ్ పీస్ 2 అటాచ్ చేస్తున్నాను. ఫస్ట్ గల్లా దగ్గర అటాచ్ చేసేసి కుట్టుకుందాం.
సో 2 సమానంగా పట్టుకోండి. సో ఇలా కుట్టేసిన తర్వాత ఇది రౌండ్‌గా ఉంది కాబట్టి చిన్న చిన్న ఘాట్లు ఇవ్వాలి. అది కూడా కుట్టు లోపల నుంచే ఇవ్వాలండి. ఇలా ఇవ్వడం వల్ల మనకు గల్ల కరెక్ట్‌గా రౌండ్ షేప్ తిరుగుతుంది. సో మీరు ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ మర్చిపోకండి. నెక్స్ట్ దీన్ని ఇంకా లైనింగ్ క్లాత్ లోపలికి పెట్టేసి స్టిఫ్‌గా అనేసుకొని చివర్లో కుట్టించేసుకుందాం. సో ఇది చివర్లో రావాలండి. చూసారా ఇలా. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ మనకు మార్కింగ్ ఉంది కాబట్టి ఇదే మార్కింగ్కి ఎగ్జాక్ట్గా మనకి ఇది షేప్ పర్ఫెక్ట్గా రావాలి. మనం పీరియడ్స్ పెట్టుకోవట్లే, ఇదే పీరియడ్ లాగా అన్నమాట. సో జాగ్రత్తగా చూసి ఎగ్జాక్ట్గా స్టిచ్ చేసేసేయండి. మార్కింగ్ ఉంది కాబట్టి సింపుల్గానే అయిపోతుంది మీకు. సో నేను ఎలా కుడుతున్నానో కొంచెం జాగ్రత్తగా చూడండి. సో నార్మల్ పీరియడ్ కుట్టుకున్నట్టే ఇక్కడ వరకు కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత ఇది మనకు సంక మధ్యలోకి రావాలని చెప్పాను కాబట్టి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి ఇది పైది క్లాత్ తిప్పుకుంటూ కుట్టుకోవాలి. సో ఎక్కడ ముడత రాకుండా నీట్గా చూస్తూ కుట్టండి. ఇలా కుట్టేసేయండి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. సో ఇది నీట్గా రావాలండి కుట్టు అనేది, అలా అయితేనే బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే కుట్టేసుకుందాము. చూసారా అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనకు కింద పట్టీలాగా రావాలి కాబట్టి నేను ఇంకా లైనింగ్ క్లాత్ కాస్త మిగిలితే అదే అటాచ్ చేసేస్తున్నాను. ఇంకా దాన్ని లోపలికి మలుచుకొని కుట్టుకోవాలి కాబట్టి. ఇలా చివర్లో మొత్తం కుట్టేసిన తర్వాత లోపలికి మలుచుకోవాలి. ఫస్ట్ స్టిఫ్నెస్కి కుట్టించుకుందాము. ఇంకా లోపలికి కూడా ఫోల్డ్ చేసేద్దాము. సో ఫ్రంట్ పోర్షన్కి ఇది అయిపోయినట్టే. ఇంకా బ్యాక్ పోర్షన్ అనమాట ఇప్పుడు. సో ఫ్రంట్ పోర్షన్కి గల్ల కుట్టుకున్నాము, ఈ మన ప్రిన్స్ కటింగ్ కోసం మనం ఇలా కుట్టేసాం కదా. నెక్స్ట్ ఇది బ్యాక్ పోర్షన్ అనమాట. ఇంకా బ్యాక్ పోర్షన్ కూడా ఫస్ట్ ఏం చేద్దామంటే గల్ల పైన అలాగే సంక చుట్టూ కూడా కుట్టేసుకుందామండి. అప్పుడు మనకు లైనింగ్ క్లాత్ అనేది అటాచ్ చేసినట్టుగా ఉంటుంది. సో ఫస్ట్ అది స్టిచ్ చేసేద్దాము ఇలా చుట్టూరా. ఈ సైడ్ అలాగే ఇప్పుడు ఇంకో సైడ్ కూడా ఉంటుంది కదా, అక్కడ కూడా ఇలానే సేమ్ గల్ల చుట్టూ అక్కడ డిజైన్ దగ్గర కూడా ఇలా రౌండ్గా కుట్టేసుకుందాము. ఇప్పుడు 32 మెజర్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, 32 సైజ్ వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుందండి. ఒకసారి మీరు ఇదే కొలతలతో ట్రై చేసి వేసుకొని చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మనం సీదా చేసుకొని స్టిఫ్నెస్కి కుట్టించి లోపలికి మలుచుకొని కరెక్ట్గా కుట్టేసేద్దాం దీన్ని. ఇలా అన్నమాట. సో ఇది అయిపోయింది కదా, అటు ఇటు వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు మనకు కింద ఉక్సుల పట్టి కాజా పట్టి కూడా ఉంటుంది, అది కూడా కుట్టుకుందాం. దానికంటే ముందు స్టిఫ్నెస్ కుట్టు అని చెప్పాను కదా, సో చివర్లో రావాలండి కుట్టు, చివర్లో రావాలి, నీట్గా రావాలి. సో ఇది మనకు కనిపించే కుట్టు కాబట్టి నీట్గా ఉండాలి.
ఇలా గల్ల చుట్టూ మొత్తం వేసేసేయండి. అటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా గల్ల చుట్టూ మొత్తం వేసుకోవాలి. చూసారా, వేయడం అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనకు కింద ఉక్సుల పట్టి కాజా పట్టి ఉంది చూసారా, వీటికి కాస్త క్లాత్ అటాచ్ చేసి మనం ఇప్పుడు ఉక్సుల పట్టి కాజా పట్టి కుట్టుకుంటున్నాము. ఈ ఎక్సెస్ కట్ చేయండి. ఇంకా దీన్ని మనం లోపలికి ఫోల్డ్ చేసుకుంటాం. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇటు చివరన కుట్టిచ్చేసేయండి, ఇటు కూడా లోపలికి మలుచుకొని కుట్టిస్తే అయిపోతుంది. సో ఇది మన ఉక్సుల పట్టి అనమాట. ఇక్కడ ఉక్సుల పట్టికి అయిపోయిందనమాట. ఇక్కడ మనము 2 ఉక్సులు వేసుకోవచ్చు. ఇక్కడ మనకు పీరియడ్ కూడా ఉంది కాబట్టి అది కూడా స్టిచ్ చేసేద్దాము. ఆల్రెడీ మనం మెజర్మెంట్ పెట్టుకున్నాం కాబట్టి ఆ మార్కింగ్కి తగ్గట్టుగా ఎగ్జాక్ట్గా అంతే వేసేసేయండి. ఇటు సైడ్ మనం కాజా పట్టి కూడా అటాచ్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఈ కాజా పట్టికి కూడా ఇంతే క్లాత్ తీసుకొని ఫస్ట్ కాస్త మలిచి కుట్టేసి సో కింద మిగిలింది ఎక్సెస్ది కట్ చేసేసుకుందాము. ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే అది ఎండ్ చేస్తున్నాను. సో ఇది మన కాజా పట్టి అన్నమాట. సో ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఇది చూడండి కాస్త. ఈ కాజా పట్టి కూడా కుట్టేసిన తర్వాత పక్కన మనకు పీరియడ్ ఉంది కాబట్టి సో ఆ పీరియడ్ కూడా కుట్టేసుకుందాము. పీరియడ్ కూడా కుట్టేసిన తర్వాత కింద వీప్ పట్టి కూడా అటాచ్ చేసుకోవాలి. సో ఉక్సుల పట్టి కాజా పట్టి అయిపోయింది. సో ఇటు సైడ్ పీరియడ్ కూడా కుట్టేసుకుందాం మనం. సో నెక్స్ట్ కింద మనకు వీ పట్టి ఉంటుంది కాబట్టి అది కూడా అటాచ్ చేసేసుకుంటే ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ కూడా అయిపోయినట్టే. సో కాస్త క్లాత్ తీసుకొని మనం ఫ్రంట్ సైడ్ అయితే ఎలా అటాచ్ చేసామో అదే విధంగా బ్యాక్ కూడా అటాచ్ చేసుకుంటున్నాము, అంతే తేడా. సో జాగ్రత్తగా చూడండి. సో మీరు ఇలానే నా ఛానల్లో ఉన్న ఇంకా కొన్ని బ్లౌజ్ మోడల్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనకు ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది, ఎక్కడ మనకు వీప్ పట్టి షేప్ పట్టీలు ఎక్కడ వస్తాయి, సో బ్యాక్ సైడ్ ఎలా తీసుకుంటున్నాను, గల్ల దగ్గర ఎలా కుట్టుకుంటున్నాను. సో మీరు ఒకసారి ఒక 2 to 3 వీడియోస్ చూసినట్టయితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అలా జాగ్రత్తగా మీరు కూడా కుట్టేసుకోవచ్చు. మిషన్ ఇంట్లో ఉన్న వాళ్ళకైతే మన ఛానల్ చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో చాలా వీడియోస్ ఉన్నాయండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ నేను ఎలా కుడుతున్నాను ఇంకేదైనా కావాలి అంటే నాకు కమెంట్స్లో పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడ కింద నేను కింద వీప్ పట్టి వేస్తున్నాను. క్లాత్ అంత వెడల్పు అవసరమా అంటే లేదండి, అంత వెడల్పు అవసరం లేదు. సో మీరు నార్మల్గా ఒక 2 ఇంచుల వెడల్పు ఉన్న క్లాత్ తీసుకున్నా సరిపోతుంది. సో అందుకనే బేసిక్ లెవెల్లో నేను స్టార్టింగ్ వీడియోస్ కూడా పెట్టానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అసలు ఏంటి ఎలా కుట్టాలి బేసిక్ లెవెల్లో కూడా పెట్టానండి. ఆ వీడియోస్ నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే పైన ఐకార్డ్లో కూడా పెడతాను. సో అవి కన్వీనియంట్గా ఉంటాయి, మీకు చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఉంటుంది. సో అవి కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, ఇంకా ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి.
ఇది కుట్టేసిన తర్వాత మనకు బ్యాక్ పోర్షన్ కూడా ఇంకా కంప్లీట్గా అయిపోయినట్టే. ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఆల్రెడీ హ్యాండ్స్ కూడా మనం డిజైన్ కుట్టేసుకున్నాం కాబట్టి ఆ హ్యాండ్స్ అనేది మనము అటాచ్ చేయాలన్నమాట. సో అటాచ్ చేసేటప్పుడు నేను హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేస్తున్నాను కొంచెం జాగ్రత్తగా చూడాలండి. సో ఫస్ట్ అయితే ఇది కంప్లీట్గా ఫినిష్ అయిన తర్వాత మనం హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసేద్దాం. సో అయిపోయింది చూసారా. బ్యాక్ కూడా మనకు పైన బోట్ నెక్ లాగా వచ్చింది. ఆ హోల్ కూడా మరీ అంత వెడల్పుగా ఉండదండి. వేసుకున్న తర్వాత బాడీ ఫిట్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా ఉంటుందన్నమాట. కింద బటన్స్ వస్తాయి, అలాగే పైన కూడా ఉక్సులు కూడా వస్తాయండి. పైనుంచి ఇట్లా బటన్ పెట్టుకుంటున్నాము. ఇంకా మనం నెక్స్ట్ భుజాలు 2 అటాచ్ చేసేద్దామండి. ఫ్రంట్ పోర్షన్ది బ్యాక్ పోర్షన్ ఉంది చూసారా. ఫస్ట్ ఇవి 2 అటాచ్ చేసేద్దాం. ఇటు సైడ్ కూడా అలాగే. ఇవి అటాచ్ చేసిన తర్వాత ఇంకా మనం హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకుందాము. సో హ్యాండ్స్ అనేవి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ నేను చూపిస్తున్నాను. ఇలా ఫస్ట్ మనకు మార్కింగ్ ఐడియా ఉండాలి కాబట్టి హాఫ్ ఫోల్డ్ చేసి భుజం పైన ఎగ్జాక్ట్ మార్కింగ్ ఇది. అలాగే ఫ్రంట్ పోర్షన్ కాస్త లోతుగా ఉండాలి కదా. సో లోతు ఎలా తీసుకోవాలి, కాస్త లోతుగా కట్ చేసుకోవాలి కదా. మనం కట్ చేసుకోలేదు కాబట్టి నేను చూపిస్తున్నాను ఇక్కడే డైరెక్ట్గా. సో నేను సంఖ కట్ చేసుకునేటప్పుడు కూడా ముందు పోర్షన్కి కొంచెం లోతుగా కట్ చేసుకున్నాను. మీరు కటింగ్ మీకు ఫస్ట్ నేను చూపించింది మీకు ఐడియా ఉంటే ఫస్ట్ లోపలికి కాస్త ఎక్కువగా కట్ చేసుకున్నాను ఫ్రంట్ పోర్షన్కి. అలాగే హ్యాండ్ కూడా కాస్త లోపలికని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేయడం వల్ల మనకు అక్కడ ముడత రాకుండా వేసుకున్నప్పుడు సాఫ్ట్గా కనిపిస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇలా ఫాలో అయితేనే మనకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా హ్యాండ్ మొత్తం అటాచ్ చేసేసండి. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఫ్రంట్ పోర్షన్కి కొంచెం లోతుగా కట్ చేసేసి ఇక్కడ ఈ హ్యాండ్ని మనం జాయిన్ చేసేసేయాలి. ఇంకా హ్యాండ్ కూడా మనం జాయిన్ చేసేసిన తర్వాత సైడ్స్ కూడా కుట్లు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ అయితే నార్మల్గా అటాచ్ చేసేసేయండి. అటాచ్ చేసిన తర్వాత దాని పక్క నుండి ఒక 2 కుట్లు ఎక్సెస్ ఇచ్చామనుకో మనం కన్వీనియంట్గా అది వేసేసుకోవచ్చు. ఫ్యూచర్ కూడా పనికొచ్చేలాగా ఉంటుంది. సో ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే మీరు స్టిచ్ చేసుకోండి. అక్కడ కుట్టు వేసుకోండి. మధ్యలో నుంచి వచ్చేలాగా చూసుకోండి. సో ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసేయండి. ఇలా ఉంటుంది కుట్టిన తర్వాత. ఇంకా మనం సైడ్స్ కూడా జాయిన్ చేసి ఇక్కడ హ్యాండ్ చివరి నుంచి సంక అలాగే కింద మనకు నడుం వరకు ఇలా మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది.
సో ఒకవేళ మీకు మిషన్ కనుక ఉంటే 32 సైజ్ వాళ్ళకి ఇది ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అండి. సో ఒకసారి కుట్టి చూడండి, ఎక్కడ ఏ డౌట్ వచ్చినా నాకు కమెంట్ చేయండి. సో ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే చూస్తే రాదు కదా. సో మీరు ట్రై చేస్తేనే మీకు డౌట్స్ వస్తాయి. నేను ఫోల్డింగ్స్ ఎలా చేస్తున్నాను అనేది మీరు వీడియో 1-2 సార్లు చూస్తే మీకే అర్థమైపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్లో ఏదైనా మిస్ అయినా ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్లో ఏదైనా మిస్ అయినా కానీ మీరు వీడియో చూసినట్టయితే మీకు అది క్లియర్గా అర్థమైపోతుంది. సో వీడియో మాత్రం 1-2 సార్లు చూడండి. సో చూసి ఎగ్జాక్ట్గా అదే విధంగా ఫాలో అయిపోయింది. సో ఫైనల్ లుక్ మాత్రం ఇలా ఉంటుందండి. వేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో మనం బయట ఇంకెక్కడో క్లాత్ తెచ్చి కాకుండా బ్లౌజ్లో మిగిలిన క్లాత్తోనే ఇలా డిజైన్ పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ కూడా మీరు చూసినట్టయితే చాలా సింపుల్, వేసుకుంటే కూడా గ్రాండ్గా ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి ఫాలో అవ్వండి. అలాగే మీకు ఇంకేదైనా మోడల్స్ కావాలి అన్నా, ఇంకేదైనా వెరైటీస్లో మీరు బ్లౌజెస్ నన్ను కుట్టమంటే నాకు అది కమెంట్లో మీరు పోస్ట్ చేస్తే కనుక అది చూసి నేను అదే విధంగా ఫాలో అయిపోతాను. నేను నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్గా పెట్టడానికి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమ్మ నేర్పిన కళ.